అన్స్టాపబుల్ షోతో తనలోని కొత్త యాంగిల్ను పరిచయం చేశారు బాలకృష్ణ. ఆహాలో ప్రసారం అవుతున్న ఈ టాక్ షో అన్ని రికార్డ్స్ను బ్రేక్ చేస్తోంది. భారీ వ్యూవర్షిప్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. బాలయ్య హోస్టింగ్ స్కిల్స్కి అంతా ఫిదా అవుతున్నారు. సక్సెస్ఫుల్గా 3 సీజన్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం సీజన్ 4 రన్ అవుతోంది. ఈ సీజన్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వెంకటేష్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, శర్వానంద్, సూర్య, దుల్కర్ సల్మాన్, గోపీచంద్, నవీన్ పోలిశెట్టి, శ్రీలీల, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ వంటి చాలా మంది స్టార్స్ వచ్చారు. అయితే ఎంతమంది సెలబ్రిటీలు ఈ షోకు హాజరైనా జూనియర్ ఎన్టీఆర్ పేరు మాత్రం ఎత్తడం లేదు. అయితే ఇందుకు ఒక కారణం ఉందని చెప్తున్నారు. ఈ షోకు సంబంధించి ప్రారంభం నుంచి బాలయ్య ఓ కండిషన్ పెట్టారట. షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం లీక్ అయింది. దర్శకుడు బాబీ ఎపిసోడ్లో ఈ విషయం స్పష్టమైంది. లేటెస్ట్గా డాకు మహారాజ్ టీం ఈ షోలో పాల్గొంది. ఇందులో భాగంగా బాబీ తాను పనిచేసిన హీరోల గురించి చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో రవితేజ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పేర్లు మాత్రమే చెప్పిన బాబీ ఎన్టీఆర్ గురించి మాత్రం చెప్పలేదు. ఆయన తారక్తో జై లవకుశ సినిమా చేశారు. అయితే షోలో తారక్ పేరును ప్రస్తావించకూడదని బాబీకి ముందే చెప్పడంతోనే ఎన్టీఆర్ పేరును స్కిప్ చేసినట్టు చెప్తున్నారు. అయితే గతంలో వంశీ ఎపిసోడ్లోనూ ఆయన తారక్ పేరును ప్రస్తావించలేదు. అంతేకాదు ఈ 4 సీజన్లలోనూ ఎన్టీఆర్ గురించిన ప్రశ్నలు లేవు. అదే సమయంలో ఏ వీళ్ళలోనూ ఆయన ప్రస్తావన రాకూడదని కూడా చెప్పారట. అందుకే ఆహా వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకున్నారని జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకుండా గెస్ట్లకు ముందుగానే సూచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్కు బాలయ్యకు చాలా కాలంగా విభేదాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు అరెస్టు సమయంలో కానీ, అలాగే వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా తారక్ స్పందించలేదు. అయితే ఎన్టీఆర్కు బాలయ్యకు చాలా కాలంగా విభేదాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో కానీ, అలాగే వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా తారక్ స్పందించలేదు. దీంతో అటు చంద్రబాబు ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ బాగా హర్ట్ అయిందని, అందుకే ఆయన స్కిప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమ ఫ్యామిలీ వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ వేడుకల్లోనూ ఎక్కడా జూనియర్ ఫోటోలు కానీ, అలాగే ఆయన ప్రస్తావన కానీ లేకుండా చూసుకుంటున్నారు. చాలా కాలంగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదు. రాజకీయంగా ఏర్పడిన విభేదాలు కొనసాగుతున్నాయనే వాదన ఉంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. బాలకృష్ణ పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలో ఈ 2 కుటుంబాల మధ్య దూరం మరింత పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. అందుకే బాలయ్య తారక్ని దూరం పెడుతున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బాలయ్యతో ఎన్టీఆర్ వేదిక పంచుకొని చాలా కాలం అవుతోంది. ఇటీవల దేవర సినిమా విడుదల సమయంలో అంతా కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ అదేం జరగలేదు. అయితే అన్స్టాపబుల్ షోలో ఇంతమంది స్టార్ హీరోలు పాల్గొంటున్నా ఒక్కరు కూడా జూనియర్ పేరును ప్రస్తావించకపోవడం చూస్తుంటే అసలేం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్కు బాలయ్యకు చాలా కాలంగా విభేదాలున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు సమయంలో కానీ, అలాగే వైసీపీ హయాంలో అసెంబ్లీ సాక్షిగా ఆ పార్టీ నేతలు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేసినా తారక్ స్పందించలేదు. దీంతో అటు చంద్రబాబు ఫ్యామిలీ, ఇటు నందమూరి ఫ్యామిలీ బాగా హర్ట్ అయిందని, అందుకే ఆయన్ను స్కిప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తమ ఫ్యామిలీ వ్యవహారాల్లోనూ ఎన్టీఆర్ను దూరం పెడుతున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ, చంద్రబాబు కుటుంబ వేడుకల్లోనూ, అలాగే పార్టీ పరమైన కార్యక్రమాలను ఎక్కడ జూనియర్ ఫోటోలు కానీ, అలాగే ఆయన ప్రస్తావన కానీ లేకుండా చూసుకుంటున్నారు. చాలా కాలంగా బాలయ్య, ఎన్టీఆర్ మధ్య సఖ్యత లేదు. రాజకీయంగా ఏర్పడిన విభేదాలు కొనసాగుతున్నాయనే వాదన వినిపిస్తోంది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు. బాలకృష్ణ పరిశ్రమకొచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి కూడా ఎన్టీఆర్ను ఆహ్వానించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ 2 కుటుంబాల మధ్య దూరం మరింత పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది. అందుకే బాలయ్య తారక్ని దూరం పెడుతున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక బాలయ్యతో ఎన్టీఆర్ వేదిక పంచుకొని చాలా కాలం అవుతోంది. ఇటీవల దేవర సినిమా విడుదల సమయంలో అంతా కలుస్తారని ప్రచారం జరిగింది. కానీ అది కేవలం ప్రచారంగానే మిగిలిపోయింది. అయితే అన్స్టాపబుల్ షోలో ఇంతమంది స్టార్ హీరోలు పాల్గొంటున్నా ఒక్కరు కూడా జూనియర్ పేరును ప్రస్తావించకపోవడం చూస్తుంటే అసలేం జరుగుతోందని ఆందోళన చెందుతున్నారు నందమూరి ఫ్యాన్స్. నిజంగానే ఎన్టీఆర్, బాలయ్యలకు పడడం లేదా? ఇద్దరి మధ్య గొడవలున్నాయా?
బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్కి ద్వేషమా? నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావద్దంటూ బాలయ్య కండిషన్ పెట్టారా? అన్స్టాపబుల్ షో గెస్ట్లకు ముందే అలా సూచనలు చేస్తున్నారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక బాలకృష్ణ తన వారసుడు మోక్షజ్ఞను రంగంలోకి దించుతున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో డెబ్యూ మూవీ చేస్తున్నాడు మోక్షజ్ఞ. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కొడుకుని సిల్వర్ స్క్రీన్ కు పరిచయం చేస్తున్నాడు. మోక్షజ్ఞకు పోటీగానే జానకిరామ్ కొడుకును ఇండస్ట్రీకి తెచ్చారనే వాదన మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ అన్న కొడుకు పేరు కూడా ఎన్టీఆర్ఏ. వైవిఎస్ చౌదరి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి వారసుల్లో ఎవరు సక్సెస్ అవుతారో అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.